ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నార్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంటకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చెదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఈమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలునూ ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము నా కుమారుడా దేవుడీ దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనినేమీయూ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకునియున్న ఒక పుట్టీలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పుట్టీలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టిద దహనబలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరీ అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకునును అని నీటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనకతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగిరాగా వారు లేచి అందరునూ కలసి బెయేర్షేబాకు వెళ్ళిరి. అబ్రాహాము బెయేర్షేబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయకాను కనెను. ఆమేన్.